అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, స్పోర్ట్స్ లవర్స్ అండ్ క్రికెట్ లవర్స్. ఈరోజు మనం ఇంకొక కొత్త టీం గురించి మనం మాట్లాడుకుందాం. లక్నో సూపర్ జైంట్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ముందుగా లక్నో సూపర్ జైంట్స్లో ఏ ఆటగాళ్ళు ఉన్నారనేది ఇప్పుడు మనం ఫస్ట్ చూద్దాం. ఇందులో ముందుగా దేశీయ ఆటగాళ్ళు అంటే మనకి ఈ ఐపీఎల్ అనేది స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కొంతమంది దేశీయ ఆటగాళ్ళు, కొంతమంది విదేశీ ఆటగాళ్ళు, వీళ్ళందరితోటి మనకు కలిసి ఆడుతున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే విదేశీ ఆటగాళ్ళు ఎంతమంది ఉన్నా కానీ కేవలం వాళ్ళలో ఒక నలుగురితోనే మ్యాచ్ ఆడవలసి ఉంటుంది, అంతకన్నా ఎక్కువకి పర్మిషన్ లేదు. సో అయినా సరే ఇప్పుడు అసలు ఎవరెవరు ఉన్నారు అనేది చూద్దాం. లక్నో సూపర్ జైంట్స్ వీళ్ళలో ముందుగా దేశీయ ఆటగాళ్ళు ఎవరు ఉన్నారని చూస్తే కేఎల్ రాహుల్ కెప్టెన్, అలాగే దేవదత్ పడిక్కల్, కుణాల్ పాండ్యా, ఆయుష్ బదోని, దీపక్ హుడా, రవి బిష్ణోయ్, అమిత్ మిశ్రా, మొహసిన్ ఖాన్, యశ్ ఠాకూర్, కృష్ణప్ప గౌతమ్, శివం మావి, ప్రేరక్ మన్కడ్, యుధ్వీర్ సింగ్, అర్షిన్ కుల్కర్ని, మయాంక్ యాదవ్, ఎం సిద్ధార్థ్, అర్షద్ ఖాన్. అయితే ఇది దేశీయ ఆటగాళ్ళని మనందరం చూసాం. బట్ ఏంటంటే ఇందులో వీళ్ళు మ్యాచ్ విన్నర్లు అన్నవాళ్ళు ఎవరున్నారు అని అంటే ఒకసారి తడువుకోవాల్సిన పరిస్థితి. అదే కెప్టెన్ కేఎల్ రాహుల్ ఎలాగో మ్యాచ్ విన్నర్ అనుకోండి, కెప్టెన్ కేఎల్ రాహుల్ని పక్కన పెడితే మిగతా వాళ్ళు ఎవరున్నారని తడువుకోవాల్సిన పరిస్థితి. అయినప్పటికీ ఈ ఏదైతే మనం ఇందాక మాట్లాడుకున్నామో అది లక్నో సూపర్ జైంట్స్ అనే టీము సెకండ్ హాఫ్లో వచ్చింది. అంటే ఈ ఐపీఎల్ స్టార్ట్ అయినప్పటి నుంచి లేదు, తర్వాత చాలా లేట్గా జాయిన్ అయ్యారు. గుజరాత్ టైటాన్స్, ఈ లక్నో సూపర్ జైంట్స్ వీళ్ళందరూ కూడా తర్వాత జాయిన్ అయ్యారు. అయితే జాయిన్ అయినప్పటి నుంచి 2 సీజన్లే ఆడితే 2 సీజన్లో కూడా మంచి పెర్ఫార్మెన్సే ఇచ్చారు. వీళ్ళు ప్లే ఆఫ్స్ని దాటారు కానీ నాకౌట్స్కి వచ్చేసరికి దెబ్బతింటున్నారు. కారణం ఏంటంటే దేశీయంగా మ్యాచ్ విన్నర్లు లేకపోవడం అనేది చాలా పెద్ద కొరత వీళ్ళకి. అయితే లాస్ట్ టైం రాజస్థాన్కి ఆడిన ఈ దేవదత్ పడిక్కల్ ఈసారి లక్నో సూపర్ జైంట్స్కి రావడం అనేది కొంచెం అడ్వాంటేజ్. అయితే అంతకుముందు వేరే టీంకి ఆడాడు, అప్పుడు బాగా ఆడాడు, కానీ తర్వాత లాస్ట్ టైం రాజస్థాన్కి ఆడినప్పుడు పెద్దగా పెర్ఫార్మెన్స్ చేసింది లేదు పడిక్కల్. బట్ మొన్న లేటెస్ట్గా మనం టెస్టుల్లోకి అరంగేట్రం చేసిన తర్వాత మంచి ఇన్నింగ్స్ అనే ఆడాడు. సో ఇప్పుడు T20లో ఏ విధంగా దేవదత్ పడిక్కల్ ఆడతాడనే దాని మీద ఈసారి సీజన్లో లక్నో సూపర్ జైంట్స్ పరిస్థితి ఏంటనేది మనం అది డిసైడ్ అయ్యే ఫ్యాక్టర్. సరే, ఇంకా విదేశీ ఆటగాళ్ళు ఎవరున్నారో చూద్దాం. క్వింటన్ డికాక్, నికోలస్ పూరన్, కైల్ మేయర్స్, స్టోయినిస్, నవీనుల్ హక్, డేవిడ్ విల్లీ, సమర్ జోసెఫ్, ఆస్టన్ టర్నర్. ఇందులో షమర్ జోసెఫ్ ఈ మధ్య వెస్టిండీస్ తరఫున బాగా ఆడుతున్నాడు, మంచి బౌలరు, లేటెస్ట్ సెన్సేషన్. సో ఇతని మీద ఎక్కువగా ఆధారపడే అవకాశం ఉంది. తర్వాత విదేశీ ఆటగాళ్ళు మాత్రం మంచి ఆటగాళ్ళే ఉన్నారు. పూరన్ కానీ, లేదంటే డికాక్ కానీ, అలాగే మేయర్స్ కానీ, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మ్యాచ్ విన్నర్సు. వీళ్ళు మాత్రం బాగుంది. అదే అందుకే చెప్తున్నా, అంటే 2 సీజన్లోనూ కూడా ప్లే ఆఫ్స్ దాటడం కూడా చాలా గ్రేటే. ఎందుకంటే కొన్ని టీంలు అయితే ఎప్పుడో స్టార్ట్ అయినవి కూడా అసలు ప్లే ఆఫ్స్ దాటలేని పరిస్థితుల్లో ఉన్నవి, ఏదో అంతంత మాత్రం ఏదో మనం ఆడాలి కాబట్టి ఆడుతున్నాము, అసలు ఈ ఐపీఎల్లో మనం ఉన్నామా లేవన్న పరిస్థితులు అలా కంటిన్యూ అవుతున్న టీంలు ఉన్న పరిస్థితుల్లో ఆడిన 2 సీజన్లో కూడా మంచి పెర్ఫార్మెన్స్లు ఇచ్చి 2-3 సీజన్లో మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారంటే కొద్దిగా గట్టిగా ప్రయత్నం చేస్తే వీళ్ళు ఖచ్చితంగా సెమీఫైనల్స్ దాకా ఈసారి ఈ టీం వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. అట్లాగే వీళ్ళల్లో కీలక ఆటగాళ్ళు ఎవరయ్యా అంటే సరే మనకందరికీ తెలిసింది రాహుల్ బిష్ణోయి, కేఎల్ రాహుల్, డికాకు, మేయర్స్, స్టోయినిస్. మెయిన్ స్టోయినిస్ గురించి మనం స్టోయినిస్ చాలా తనదైన రోజున
సింగిల్ హ్యాండెడ్గా మ్యాచ్ని తీసుకెళ్ళిపోయి ఎంత స్కోర్ ఉన్నా కూడా ఒక 5 ఓవర్లోనే అసలు మ్యాచ్ని మార్చేసే కెపాసిటీ ఉన్న స్టోయినిస్, అంత హిట్టర్. కాకపోతే ఏ రోజు ఆడతారు అనేది పెద్ద సమస్య. కానీ లేదంటే వాళ్ళదైన రోజున మ్యాచ్ని ఎట్లాంటి పరిస్థితుల్లో మ్యాచ్ని వేసారంటే టర్న్ చేసేయగల పరిస్థితి ఉన్న ఆల్రౌండర్. అలాంటి స్టోయినిస్ ఉన్నాడు. వీళ్ళందరూ కూడా ఏ విధంగా ఆ రోజు పెర్ఫామ్ చేస్తారు అన్న దాని మీద వీళ్ళది ఆధారపడింది. అయితే బౌలర్స్ పరంగా చూస్తే, బౌలర్స్ని ఒక్కసారి మనం చూస్తే కునాల్ పాండ్యా, కైల్ మేయర్స్ ఆల్రౌండర్స్గా ఉన్నారు. నవీన్ లక్, డేవిడ్ విల్లీ, శివం మావి. ఈ శివం మావిని ఈసారి వీళ్ళు దాదాపుగా 6.4 కోట్లు పెట్టుకున్నారు శివం మావిని. మరి శివం మావి పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంటుంది, బౌలింగ్ ఏ విధంగా చేస్తాడు అన్నది ఇప్పుడు చాలా కీలకం. 6.4 కోట్లు పెట్టుకున్నారంటే దాని మీద ఎంత ఆధారపడుతున్నారు అనేది చూడాలి. సో సరే, బిష్నోయి మంచి స్పిన్నరు, అది అందరికీ తెలిసిన విషయం. సో ఈ బౌలర్స్ ఏ రోజు పెర్ఫార్మెన్స్ చేస్తారన్న దాని మీద కొంచెం ఆధారపడింది. ఈ మొయిసిన్ ఖాన్, యష్ ఠాకూర్ వీళ్ళు ఎప్పుడూ గొప్పగా పెర్ఫార్మెన్స్ చేసింది లేదు. అదే ఇప్పుడు ఈ ఒక్క సమస్య, బౌలింగ్ సమస్య ఒక్కటి పక్కన పెడితే, బౌలింగ్లో అద్భుతం గ్యారంటీగా మ్యాచ్ విన్నింగ్ పెర్ఫార్మెన్స్ ఇస్తారన్న బౌలర్స్ లేకపోవడం అనేది ఈ లక్నో సూపర్ జైంట్స్కి ప్రధానమైన సమస్య. కేఎల్ రాహుల్ సరే మ్యాచ్ విన్నరే, కానీ లాస్ట్ టైం గాయాల పాలయ్యి మధ్యలోంచి వెళ్ళిపోయాడు ఐపీఎల్లో. అయితే ఈసారి ఫామ్లోనే ఉన్నాడు. ఫామ్లో ఉన్న టైంలోనే మళ్ళీ కొంచెం గాయాల పాలవడం జరిగింది. మళ్ళీ ఇండియా టీం నుంచి బయటకు వెళ్ళడం జరిగింది. సరే ఇప్పుడు కోలుకున్నాడు. సో ఫామ్లో ఉన్నాడు కాబట్టి కేఎల్ రాహుల్ మీద ఎక్కువ ఆధారపడాల్సిన పరిస్థితి. కేఎల్ రాహుల్, పోరన్, స్టోయినిస్, ప్రత్యేకించి డికాక్, ఓపెనింగ్లో డికాక్ ఏ విధంగా ఆడతాడన్న దాని మీద టీం మొత్తం ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఆ ఫస్ట్ డికాక్ కనుక కొట్టాడా మంచి స్కోర్ వచ్చే అవకాశం ఉంది. అలాగే మంచి స్కోర్ అవతల టీం కొట్టినా కూడా డికాక్ ఓపెనింగ్లో మంచి ఓపెనింగ్ కనుక ఇస్తే మ్యాచ్ని సింగిల్ హ్యాండెడ్గా సగం దాకా తీసుకెళ్ళిపోతాడు. అట్లాంటి వాళ్ళు ఉన్నారు. కాకపోతే అంటే ఇందాక నేను చెప్పినట్టు దేశీయంగా ఎవరున్నారు అంటే కునాల్ పాండ్యా ఎప్పుడు ఆడతాడో తెలియదు, ఎప్పుడు ఆడటో తెలియదు. కునాల్ పాండ్యా అద్భుతమైన బౌలర్ అంటే మరి అద్భుతమైన బౌలర్ అని కూడా చెప్పడానికి లేదు. కానీ వీళ్ళందరూ కూడా ఎంతో కొంత లాస్ట్లోకి వచ్చారు. ఒకవేళ మిడిల్ ఆర్డర్ కనుక ఫెయిల్ అయితే లాస్ట్లో కొంత స్కోర్లు కొట్టడానికి, అలాగే వాళ్ళదైన రోజున కొంచెం బౌలింగ్ కూడా కొంచెం పెర్ఫార్మెన్స్ చేయడానికి అవకాశం ఉంది. కానీ ఈ సమస్య అంతా బౌలర్స్తోనే లక్నో సూపర్ జైంట్స్కి ఉంది. కేఎల్ రాహుల్తో ఇబ్బంది లేదు, డికాక్తో ఇబ్బంది లేదు, పోరన్తో ఇబ్బంది లేదు. పోరన్ అసలు కొట్టడం మొదలెడితే ఇంకా మామూలుగా ఉండదు. సో పోరన్ ఒక పక్కన అవసరమైతే 6లు కొట్టగలిగిన ఆటగాడు, అలాగే అట్ ది సేమ్ టైం ఒకవేళ వికెట్లు పడిపోతున్నాయనుకున్న పరిస్థితుల్లో ఒకవైపు నిలబడి ఆడగలిగిన ఆటగాడు పోరన్. ఆడ తర్వాత స్టోయినిస్ హార్డ్ హిట్టింగ్ చేస్తాడు, తిరుగులేదు. మేయర్స్ కూడా అంతే, కొట్టడం మొదలెడితే ఇక అదే పని కొడుతూనే ఉంటాడు. సో బ్యాటింగ్ పరంగా ఏమాత్రం ఇబ్బంది లేదు, ఆల్రౌండర్స్ పరంగా ఇబ్బంది లేదు. ఓన్లీ బౌలింగ్ కనుక సరైన పెర్ఫార్మెన్స్ ఇవ్వగలిగిన ఒక మంచి ఫాస్ట్ బౌలరు, ఒక మంచి స్పిన్నరు కూడా ఆ రోజున వాళ్ళకి దొరికితే ఖచ్చితంగా విన్నర్ అవ్వడానికి అవకాశం ఉంది. అంటే ఎలాగో ఈ ఉన్న టీం తోటి మంచిగానే లాక్కొస్తారు. పడిక్కల్ ఇందాక మనం మాట్లాడుకున్నాం, పడిక్కల్ కూడా ఈసారి యాడ్ అయ్యాడు కాబట్టి చూడాలి ఏం జరుగుతుందో. బట్ ఈసారి మాత్రం తిరిగి ప్లే ఆఫ్స్కి వస్తుంది. ప్లే ఆఫ్స్ నుంచి క్వార్టర్స్, సెమీస్ దాకా వస్తుందా రాదా అనేదే క్వశ్చన్ మార్క్.